నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వేవ్. బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ గారు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష అది రెండవ రోజుకు చేయడం జరిగింది. అసలు ప్రభుత్వం దిగొచ్చి అవకాశం ఉందా, 5 డిమాండ్స్ నెరవేర్చే అవకాశం ఉందా, అసలు ఏం జరుగుతుంది ఏంది అనే అంశంపై ఇప్పుడు బీసీవై పార్టీ నాయకులందరూ వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. మరి రామచంద్ర గారు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజుకు చేయడం జరిగింది. ఆయన ఆరోగ్యం కూడా క్షీణించే అవకాశం కూడా ఉంది. అసలు ఏంది ప్రభుత్వం దిగి వచ్చి 5 డిమాండ్స్ నెరవేర్చే అవకాశం ఉందా, అసలు ఏమనుకుంటున్నారు? ఖచ్చితంగా ప్రభుత్వం కాదు కదా, వాళ్ళ తాత ముత్తాత అయినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా స్పందించి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీసీలకు అన్యాయాన్ని గ్రహించి ఖచ్చితంగా మన 5 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి వాటిని నెరవేర్చే విధంగా మేము పోరాటం చేస్తాం. ఈ ఆమరణ నిరాహార దీక్షను ఈ రోజుతో రెండవ రోజు. కానీ మన నాయకుడు ఆరోగ్య పరిస్థితి బాగలేదు, అయినప్పటికీ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి ఒక నిండు ప్రాణాన్ని బలి చేసుకున్నటువంటి ప్రయత్నంలో ఉంది. కాబట్టి వాడు పోతే వీడు, వీడిపోతే నేను అన్నట్టు ఈ 2 అర్గవర్ణ కులాల ఆధిపత్యం కొనసాగుతుంది మన ఆంధ్ర రాష్ట్రంలో. కానీ మూడో వ్యక్తి ప్రత్యామ్నాయం రాకూడదని చెప్పేసి ఈరోజు ఒక నాయకుడి ప్రాణాన్ని పణంగా పెట్టి ఈరోజు దీక్షలు చేస్తుంటే కానీ కనీసం కనుచూపు కూడా చూడలేని పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం ఉంది. 3 కోట్ల జనాభా ఉన్నటువంటి బీసీల ఒక హక్కులను కాలరాసినటువంటి పరిస్థితిని ఈరోజు నేను కూటమి ప్రభుత్వాన్ని చూస్తున్నాం. ప్రత్యేకంగా ఇప్పుడు ఇక్కడ రాజధానిలో 1000 కుటుంబాలకు కానీ ఇట్లా జాగా ఇవ్వాలనే ఒక ప్రధాన డిమాండ్ ఉంది. మిగతా ఇతర వర్గాలు ఏమనుకుంటున్నారంటే ఆ బీసీ వర్గానికే కాకుండా ఇతర వర్గాలకు కూడా ఇస్తారా, ఇతర వర్గాలు కూడా మరి పోటీ చేసి ఇతర వర్గాలు కూడా ఆమరణ నిరాహార దీక్ష వాళ్ళకు కూడా కేటాయిస్తారా అనే ఒక సందేహం కూడా బయట వేరే వాళ్ళు అంటున్నారు. దాని గురించి ఏమంటారు అన్న? మేము ఒకటే అంటున్నాం, బీసీలకు 1000 ఎకరాలు ఇచ్చిన తర్వాత కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం ఇదైతే ఉందో వాళ్ళు కూడా రిజర్వేషన్ ప్రకారం వాళ్ళు కూడా కేటాయించాలని ఒక నినాదంతో ముందుకెళ్తున్నాం తప్ప కేవలం బీసీలకు ఒకటే కాదు ఇక్కడ రాజ్యాధికారం కావాల్సింది బడుగు బలహీన వర్గాల అయినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం కూడా ఈరోజు మేము పోరాటం చేస్తున్నాం. మన బీసీవై పార్టీ అందరి పక్షాన నిలబడి పోరాటం చేస్తుంది. అగ్రవర్ణాల కులాలకు అంటే ఎవరో ఒకరు ఉన్నంత మాత్రాన ఆస్తిపరులు అయినంత మాత్రాన కొంతమంది అగ్రవర్ణ కులాలు బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసినటువంటి నాయకులు కూడా ఈరోజు మేము బీసీవై పార్టీ కుటుంబ సభ్యులతో అందరూ కూడా మనం పోరాటం చేస్తున్నామన్న. గతంలో ఎంతోమంది బీసీ నాయకులు వచ్చారు, యుద్ధాలు చేశారు, వెళ్ళారు. మరి ఆ విధంగానే ఈ రామచంద్ర యాదవ్ గారి పొగడం ఉంటుందా, లేకుంటే వేరే వ్యూహం ఏమన్నా కొత్తగా ఉందా? మన నాయకుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైనా ఒకటే ఉంటుందన్న. ఖచ్చితంగా ఏదైనా కానీ ఎవరైనా వచ్చినా కూడా 1 మ్యాన్ షో. మనం తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాం, ఏ పార్టీకి లొంగకుండా పనిచేస్తాం. బీసీల మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రవర్ణ కులాలకు ఏదైతే ఉన్నాయో పార్టీలో వాళ్ళకి ధీటుగా సమాధానం చెప్పే విధంగా ఈరోజు బీసీవై పార్టీ ప్రారంభించారు. కాబట్టి మన నాయకుడు రామచంద్ర యాదవ్ అన్న గారు ఖచ్చితంగా ఏ పార్టీకి లొంగ కూడా పనిచేస్తారు, ఆ రాష్ట్ర అభివృద్ధిని దిశగా నడిపిస్తారని చెప్పేసి ఈ గంటాపదంగా ఈరోజు రెండవ రోజు ఆమరణ నిరాహార దీక్ష సందర్భంగా తెలియజేసుకుంటామన్న. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు బీసీ సమాజం కోసం తన ప్రాణాలను కూడా ప్రాణంగా పెట్టిన పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. అలాంటప్పుడు మరి ఇతర పార్టీలో ఉన్న బీసీలు వచ్చి సహకరించే అవకాశం ఉందా? అసలు ఆ సమాజం నుంచి వచ్చే రెస్పాన్స్ ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 2 పార్టీల్లో ఉన్నటువంటి బీసీలు కూడా పూర్తిగా మద్దతు ఉంది. ఇప్పుడు ప్రజెంట్గా ఇప్పుడున్న పార్టీలో టీడీపీలో కూడా బీసీలు ఉన్నారు, వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మద్దతు తెలియజేసి వెళ్తున్నారు. కానీ పార్టీలో ఏదో క్యాడర్ ఉండి మమ్మల్ని పీకేస్తారని వాళ్ళు భయభ్రాంతాలకు గురి చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు మద్దతు ఇవ్వలేకపోతున్నారు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా వాళ్ళు ఇండివిజువల్గా ఫోన్ చేసి మాట్లాడి మేము మద్దతు ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి కూడా అన్ని కుల సంఘాలు అన్ని పార్టీల్లో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా చెప్పారు. రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి పరోక్షంగా మద్దతు కాకుండా ప్రత్యక్ష మద్దతు కావాలి. పరోక్షంగా మద్దతు ఎవరైనా ఇస్తారు కదా, ప్రత్యక్షంగా ఇప్పుడు వాళ్ళ సమాజం కోసం వాళ్ళు బయటకు వచ్చి చేయాల్సిన పోరాటం కావాల్సింది ఉంది కదా. ప్రత్యక్ష మద్దతు కూడా ఇస్తున్నారు చాలామంది కూడా. అన్ని కులాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి కుల సంఘ నాయకులందరూ కూడా వచ్చి మద్దతు ఇచ్చి వాళ్ళ మద్దతు తెలియజేసి వెళ్తున్నారు. మరి అంతేకాకుండా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు కూడా ఈరోజు రావడం జరిగింది. ఖచ్చితంగా అన్ని కులాలకు సంబంధించిన మద్దతు మాకు లభిస్తుంది. దాదాపు ఎన్ని రోజులు జరిగే అవకాశం ఉంది? ప్రభుత్వం దిగొచ్చే అవకాశం ఉందా, ఇంకా ఎక్స్టెండ్ చేసేది? అన్న, ప్రభుత్వం అయితే మేము ఏం చేస్తున్నాము, ఇక్కడ ఎంతమంది ఉన్నామో, దీక్ష ఏం చేస్తున్నారని ప్రతి మినిట్ టు మినిట్ కూడా లైవ్ ప్రోగ్రామ్ మంత్రులు మరియు సీఎం డిప్యూటీ సీఎం కూడా చూస్తూనే ఉన్నారో. వాళ్ళకి నేను ఒకటే చెప్తాన్నా, దీక్షలో ఏదన్నా రామచంద్ర యాదవ్ అన్న గారికి ఏదన్నా జరిగిందా,
రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బీసీ కులాలతో పాటు బీసీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా మీ పార్టీకి ఖచ్చితంగా రోడ్డుపైకి వచ్చి ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేస్తున్నాను. అన్న చెప్పండి, మరి దీక్ష రెండో రోజుకు చేరడం జరిగింది. ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా క్షీణించే అవకాశం గట్టిగానే ఉంది. మరి దీని పరిణామాలను బట్టి ఏం ఆలోచిస్తున్నారు ఇప్పుడు పార్టీ కార్యవర్గ సభ్యులు కానీ మిగతా వారు కానీ అసలు ఏమనుకుంటున్నారు? ఎన్ని రోజులు జరిగే అవకాశం ఉంది? ఈరోజు పిఎస్సి మీటింగ్ జరుగుతుంది. ఆయన ఆరోగ్యం క్షీణించి ఆయనకి ఏదైనా జరిగితే రాష్ట్ర ప్రభుత్వం మీద మేము కూడా గట్టిగా ప్రతిస్పందిస్తాము. ఆ ప్లానింగ్ కూడా ఈరోజు జరుగుతూ ఉంది. దాదాపు 26-27 గంటలు అవుతుంది అన్న నిరాహార దీక్షలో కూర్చొని. గవర్నమెంట్ రాకపోతే గవర్నమెంట్ మా దగ్గరికి వచ్చేటట్లు కూడా మేము ప్లానింగ్ చేస్తూ ఉన్నాము. ఎన్ని రోజులు జరిగే అవకాశం ఉంది? చెప్పలేమన్న. మా న్యాయమైన డిమాండ్లు తీర్చే వరకు అన్నగారు అలాగే అమరణ నిరాహార దీక్షలోనే కూర్చుంటారు. అంటే ఒక నిర్ణీత కాలం అన్నది లేకుండా ఉంటే ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా క్షీణించే అవకాశం ఉంటుంది కదా. మరి తర్వాత కొట్లాడే పరిస్థితి కూడా ఏర్పడింది. మరి ఆ లోపు ప్రభుత్వం దిగొస్తుంది అనుకుంటున్నారా? 5 డిమాండ్స్ ఏదైతుందో పూర్తిగా అమలయ్యే అవకాశం ఉందా? అన్న గవర్నమెంట్ దిగి రాకపోతే గవర్నమెంట్ దిగి వచ్చేటట్లు మేము చేసుకుంటామన్నా. గత గవర్నమెంట్ కావచ్చు, ఇప్పుడుండే గవర్నమెంట్ కావచ్చు, 2 పార్టీలు దోబుతున్నాయినా బీసీల మీద. ఇది వాళ్ళకు తెలుసు. ఈ చట్టం, ఈ నిధులు, ఈ 1000 ఎకరాలు ఇవన్నీ ఇస్తే బీసీల ఎదుగుదల పెరుగుతుంది, ఎమ్మెల్యేలు పెరుగుతారు, తర్వాత మాకందరికీ ఇబ్బంది అవుతుంది అనేసి 2 పార్టీల్లో ఉండే అగ్రవర్ణ కులాల 2 పార్టీల పెద్దలు ఆలోచన చేసుకుని ముందుకు రావడం లేదు ఈ 5 డిమాండ్ల మీద. అది విషయం. ఒకవైపు రెండో రోజుకు అమరణ నిరాశ చేరుకోవడం జరిగింది. ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా రోజు క్షీణించే అవకాశం ఉంది. మరి ఈ క్రమంలో మరి ప్రభుత్వం దిగవచ్చి ఆ 5 డిమాండ్స్ ఏమవుతుందో అది నెరవేర్చే అవకాశం ఉందని కార్యకర్తలు గట్టిగా వాళ్ళ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. మరి చూద్దాం ఎక్కడి వరకు వెళ్తుంది.